హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే ఒక 3 days ట్రిప్ వేద్దాము అని చెప్పేసి అయితే మా ఫ్యామిలీ అంటే మేము మా వదిన గారు వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి రెడీ అయిపోతున్నాం. అయితే దానికోసం మేమేమి ఎలా సర్దుకున్నాము, టూర్ కావాల్సినవి అనేవి ఇప్పుడు చూద్దాం. కమ్. మేమైతే ఫుడ్ కోసము కొన్ని ఐటమ్స్ పెట్టుకున్నాము అండ్ బట్టలు కూడా పెట్టేసుకున్నామండి. బాబుకి ఒక బ్యాగ్ పెట్టేశాను, ట్యాబ్లెట్స్కి వాటికి యూజ్ అవుతుందని మేము ఒక బ్యాగ్ పెట్టేసుకున్నాము. అండ్ స్టవ్ అలాంటిది ఏమైనా పిల్లలకి యూజ్ అవుతుంది ఏమైనా కుక్ చేయాలని స్టవ్ బ్యాగ్ సిలిండర్స్ ఉంటాయి కదా మనకి రెడీమేడ్గా ఉంటాయి కదా, అవి కూడా పెట్టేసుకున్నాము. స్నాక్స్ పెట్టేసాము అండ్ 15 liters వాటర్ కూడా పెట్టుకున్నాము. ఒకవేళ ఏరియా చేంజ్ అయితే వాటర్ బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలా అయితే మేము రెడీ అయిపోయాం. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయామండి. కార్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇల్లుని లాక్ చేసుకొని వెళ్ళిపోతాం. డ్రైవర్ గారిది ఏ ఊరండి? ఏ ఊరు వెళ్తున్నారు? పట్టుకో కూర్చో. ఆ ఊరు వెళ్తున్నాడట. సర్వతో జయమంగళం. మేమైతే ఇప్పుడే ఇంటి నుండి స్టార్ట్ అయిపోయామండి ఆ సర్ప్రైజ్ విజిట్ కి. మా ఆయన అయితే మొదలు పెట్టేశారు మంత్రాలు చదవటం. ఎందుకు మేమైతే మా ఊరు నుండి 50 kilometers డిస్టెన్స్ లో ఆగామండి. పల్లెపాడు అని ఒక గ్రామము. ఇక్కడికి మా వదిన గారు వాళ్ళు వచ్చేస్తారు, అందుకని చెప్పేసి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మేము వచ్చి 5 minutes అవుతుంది, వచ్చేసారు. హలో, పల్లిపాడు సెంటర్ లో ఆగామి. ఇగో కారు చూసా, లారీ పక్కన ఉందిగా. ఇగో నేను పక్కన ఆగా. ఇదిగోండి మా వదిన గారు వాళ్ళ కారు. వాళ్ళైతే మమ్మల్ని క్రాస్ చేసేసారు, మేము స్టార్ట్ అయిపోతున్నాం. అదే నాకు కూడా షేరింగ్ దాంట్లో. ఇప్పుడైతే మేము కొత్తగా కట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవేని అయితే చూసేసామండి. అదిగోండి ఖమ్మం దాటిన తర్వాత ఏంటి ఇప్పుడు దాని మీద వెళ్తున్నామండి మనము. ఇప్పుడు ఆ హైవే ఎక్కుదాం. వావ్, ఓపెన్ చేసేసారా? ఇది సూర్యాపేట ఖమ్మం హైవే. ఓకే, మనకి ఇంకా ఓపెన్ అవ్వాల పూర్తిగా. రాజమండ్రి టు హైదరాబాద్ ది అది ఓపెన్ అయితే ఇక్కడ కనెక్షన్ ఇస్తారు. ఓకే, మనం డైరెక్ట్ గా ఇంక హైవే మన ఊరు నుంచి డైరెక్ట్ గా హైవే మీదే వచ్చేయచ్చు. మన ఊరు అంటే ముత్తగూడెం అనుకో. ముత్తగూడెం నుంచి డైరెక్ట్ గా ఖమ్మం కూడా వచ్చే పని లేదు. మనం ఖమ్మం రాకుండా హైవే మీదే 4 hours లో హైదరాబాద్ వెళ్ళిపోతాం. వావ్, ఏమండి? ఇదిగోండి గైస్, మనం వెళ్ళే రూట్ లో ఫస్ట్ టోల్ గేట్ ఇదే. చాలా బాగుంటుంది. ఇక్కడ అసలు మనుషులే ఉండరు, ఏదైనా ఆటోమేటిక్ అంతే.
ఎవరు ఉండరుగా అదే డైరెక్ట్ బాగుంది. మేమైతే టోల్ గేట్ దాటిన తర్వాత ఇలా ఆగిపోయామండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాయిలెట్స్ అవన్నీ ఉన్నాయి. అలాగే లారీ వెయిట్ చూసేది కూడా ఉంది ఇక్కడ. ఎదరేమో మా బావగారు వాళ్ళంతా ఆగారు, ఎదురాగారు. ఇక మేము బయలుదేరుతున్నాం. మా వెహికల్ అయితే ఇది అండ్ మేమంతా రెడీ. ఓకే, వెళ్తూ వెళ్తూ హైవే మీద మాట్లాడుకుందాం. మా అబ్బాయి మాత్రం ఆవుల దగ్గరికి వెళ్తానని గోల్ చేస్తున్నాడు, బయట కారు ఎక్కట్లేదు. మా నాన్నగారు గొర్రెలు అంటున్నారు, ఎక్కడ చూసారో మరి. ఓ అది కెమెరాలో కనపడుతున్నాయి లేదో, అక్కడ ఉన్నాయి గొర్రెలు, చెట్ల మధ్యలో నుంచి కనపడుతున్నాయి. రాడట, కారు ఎక్కడట. గోల గోల్ చేస్తున్నాడు. దగ్గరికి వెళ్తాడట, అటు వెళ్తాడట. ఇదేమీ లేవు, నిర్మానుష్యమైనటువంటి హైవే. అదిగోండి అక్కడెక్కడో కనపడుతున్నాయి చూడండి గొర్రెలు. కెమెరాలో మరి క్యాప్చర్ అవుతున్నాయో లేదో. అదిగోండి మా అక్క వాళ్ళు అయితే ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ ఆగి, సెల్ఫీలు. మా బావగారు ఏమో కారుకి పొల్యూషన్ చేయిస్తున్నారు ఆగి. కర్ణాటక స్టేట్ అయితే మేము వెళ్తున్నాము, అందుకని తెలంగాణ దాటి కర్ణాటకకి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పొల్యూషన్ అవి అయితే ఉండాలట, తెలిసిన వాళ్ళు అన్నారు. చూద్దాం. ఇదిగోండి పొల్యూషన్ అయితే ఇక్కడ తీయించాం మేము టోల్ గేట్ దగ్గర. ఎవరికైనా పొల్యూషన్ లేకపోతే టోల్ గేట్ దాటిన తర్వాత అయితే ఒక 100-200 మీటర్స్లో పొల్యూషన్ అయితే ఉంటుంది హైవే మీద. చూసుకోవచ్చు మీరు కూడా. ఒక 1000 మీటర్స్ అనుకుంటే అయితే మినిమం 500 మీటర్స్ అయినా ఉంటుంది. ఇదిగోండి టోల్ గేట్. జర్నీ అయితే కంటిన్యూ చేసాం. మళ్ళీ ఎక్కడైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మళ్ళీ వీడియో తీస్తాం. ఓకే, ఇదిగోండి ఇక్కడైతే ఫ్లైఓవర్ అయితే కడుతున్నారు. మా అబ్బాయి అయితే నిద్రపోతున్నాడు. లాలిపాట్లు పెట్టారు కారులో. అందరికీ నిద్ర వచ్చేస్తుంది డ్రైవర్తో సహా. వెనకేమో మా అమ్మగారు నాన్నగారు కూర్చున్నారు. ఈ ఫ్లైఓవర్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి హైవే మీదవి. ఈ హైవే ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే ఖమ్మం నుంచి వచ్చే వాళ్ళకి ఈజీగా ఉంటుంది రావడానికి. లేకపోతే అనవసరంగా 3 కిలోమీటర్స్ హైవే మీద వేస్ట్ అయిపోతాం టైము. ఫ్లైఓవర్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. అదిగోండి అక్కడ చూసుకోవచ్చు మనం. ఇదిగోండి వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ఈ కూల్ వెదర్లో మేమైతే కర్ణాటక ట్రిప్ అయితే వేస్తున్నాం. ఇంతవరకు అయితే వాన అయితే పడలేదు, మరి వర్షం ఎక్కడైనా పడుతుందో ఏంటో తెలియదు. మబ్బులు అయితే బాగా ఉన్నాయి, చూద్దాం. ఇదిగోండి మా బావగారు వాళ్ళ కారు ఇప్పుడే క్రాస్ చేస్తోంది, మమ్మల్ని క్రాస్ చేసింది. ఇదిగోండి ఏదైతే రాకూడదు అనుకున్నామో అదైతే వచ్చేసింది మా దగ్గరికి వాన. మాకైతే వెంటనే వెల్కమ్ పలుకుతోంది. మేము తెలంగాణ ఇక దాటేస్తాం ఇంకొక 1 అవర్ 1.5 అవర్లో. అందుకని కర్ణాటక ముందే మమ్మల్ని వెల్కమ్ పలుకుతుంది వర్షంలో. చూద్దాం ఎంతవరకు ఈ వాన పడుతుందో. ఇదిగోండి గైస్, కొంచెం దూరం వచ్చిన తర్వాత సెకండ్ టోల్ గేట్ దాటిన తర్వాత మేమైతే టీ స్టాల్ దగ్గర ఆగాము. ఇక్కడే విలేజ్ ఫ్యామిలీ డాబా కూడా ఉంటుంది. ఇక్కడ టీ తాగుదామని చెప్పేసి 2 కార్స్ ఆగాము. ఇదిగోండి గైస్, ఇప్పుడే మనం హైదరాబాద్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆదివారంగా బోల్డెన్ కార్లు ఉన్నాయి చూసావా? అవునండి. ఎంతమంది జనం ఉన్నారో ఏంటో లోపల. ఈ రోజు ఆదాయమే ఆదాయం. ఫిలిం సిటీ, రామోజీకి ఫిలిం సిటీ దాటేసాం. ఈ నెక్స్ట్ వారార్ ఎక్కితే మన రోడ్ లోకి ఎంటర్ అయినట్టే. ఇదిగోండి మేము జస్ట్ ఓఆర్ఆర్ ఆనుకున్న ఉన్న ప్లేస్ ఉంది ఇక్కడ. హాయిగా చల్లటి గాలి, వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఇక్కడైతే స్నాక్స్ 4:35 అవుతుంది టైం అయితే. ఇప్పుడు మేమైతే స్నాక్స్ కోసం ఆగాము. పెరుగావల్లాగా చేశారు. ఇక్కడైతే ఆగి తింటున్నాం. ఎవరికైనా కావాలంటే ఇంకా ఉన్నాయి. హోమ్ మేడ్ పెరుగావడ. ఇక్కడ ప్రశాంతంగా దాని పక్కనే నర్సరీ లాగా ఉందండి. అసలు ఎంత బాగుందో. మొత్తం మేమేమో ఇక్కడే ప్లేస్ తీసుకున్నాం.
కూర్చోడానికి. అసలు ప్లేస్ అయితే సూపర్ ఉంది. మా అబ్బాయి ప్లేస్ అయితే ఇంకా బాగుంది. ఇప్పుడైతే మేము ఔటర్ రింగ్ రోడ్కి అయితే ఎక్కేస్తున్నామండి. ఇక్కడ నుండి అయితే మాకు అవుట్స్కట్స్ మీద వెళ్ళిపోవచ్చు అని ఈజీగా ఉంటుందని రింగ్ రోడ్ అయితే ఎక్కేస్తున్నాం. ఇది నాకు తెలిసి డిస్టెన్స్ వచ్చేసి 75 కిలోమీటర్స్ దాకా వస్తుంది. ఇప్పుడు మనమైతే హైదరాబాద్ దాటి బాంబే హైవేలో జహీరాబాద్ దగ్గరలో ఉన్నాం. ఇంకొక 85 కిలోమీటర్స్ వెళ్తే గాన్గాపూర్ కి లెఫ్ట్ 100 కిలోమీటర్స్. ఇంకొక 35 కిలోమీటర్స్ వెళ్తే కర్ణాటక బోర్డర్ ఎంటర్. మా బాబా అయితే స్నాప్ నిద్రపోయాడు. అత్తయ్య గారు మేమైతే పులిహోర తెచ్చుకున్నామండి. ఒక్కొక్కరికి పార్సిల్ చేసేసారు మా ఉదయన్ గారు వాళ్ళు. ఇప్పుడైతే తినాలి. టైం వచ్చేసి 8 అయింది. 9:30, 10 కల్లా తినచ్చు అని చెప్పేసి మేమైతే ఆగాము. ఒక చోట ఆపేసుకొని షేర్ చేసుకున్నాం అనమాట. మళ్ళీ పులిహోర తినే టైం మళ్ళీ మేము ఆపుకొని ఇస్తే టైం వేస్ట్ అవుతుందని రన్నింగ్ లోనే తినేసేలాగా ప్లాన్ చేసుకున్నాం. అది ఇంకా 183 కిలోమీటర్స్ వెళ్తే గన్గాపూర్ వచ్చేస్తుంది. అయ్యయ్యో, కర్ణాటక ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ అండి. ఇప్పుడు దాకా తెలంగాణలో ఉన్నాము. అది దాటిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్. తెలంగాణలో అయితే 5 టోల్ గేట్స్ వచ్చినాయి. ఇది టోటల్ ఇంకొకటి 6. కానీ కర్ణాటకలో వచ్చిన ఫస్ట్ టోల్ గేట్ కదా, అది మీతో షేర్ చేసుకుందామని అనిపించి ఇది కూడా క్లిప్ తీసాను. కళ్యాణ మండపం కిలోమీటర్లే ప్రయాణం చేశాక గాన్గాపూర్ ఆర్చ్ దగ్గరకు వచ్చాం. ఇంకొక 5 కిలోమీటర్స్ గాన్గాపూర్. Continue on Akkalkot, New Gangapur Road for 6 kilometers. వెల్కమ్ టు గాన్గాపూర్. వచ్చేసాం. వావ్, ఎంతో కష్టపడ్డ తర్వాత వచ్చేసాం గాన్గాపూర్. శ్రీ దత్త ధార్మిక్ ఇన్ రూమ్ వచ్చేసాం. మై లొకేషన్ ఇన్ హోటల్. ఇదిగోండి మా లొకేషన్లో హోటల్ అయితే ఇది తీసుకున్నాం. మా ఆవిడ, మా నాన్నగారు, మా అమ్మగారు మా కారు అయితే ఇక్కడ పార్క్ చేసేసాం. మా బావగారు వాళ్ళ కారు అయితే ఇక్కడ పార్క్ చేశారు గేట్ దగ్గర. లోపల రూమ్ ఎలా ఉందో చూపిస్తే. ఇక్కడైతే బయట అయితే సూపర్ ఉంది చూడడానికి అయితే. ఇప్పటికైతే ఇక్కడ నుంచి ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ వెదర్ కూడా బాగుంది, పార్కింగ్ కూడా సూపర్ ఇచ్చారు. గాన్గాపూర్ ఎంట్రన్స్ అయినటువంటి 200 మీటర్స్లోనే ఈ హోటల్ లొకేషన్ అయితే ఉంది. మా సిస్టర్ అయితే కనుక్కోవడానికి వెళ్తున్నారు. రిసెప్షన్లో రూమ్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఎంత పడిందో ఏంటో కూడా చెప్తాం మీతో. ఇదైతే రిసెప్షన్ కౌంటర్, సోఫాలు. ఇదిగోండి మా రూమ్ అయితే ఇలా ఉంది. 4 బెడ్స్ రూమ్ అయితే తీసుకున్నాం మేము. వ్యూ చూసేయండి ఒకసారి రూమ్ వ్యూ. మా రూమ్ టూర్ కూడా ఇందులోనే ఇచ్చేస్తున్నా. ఒక డస్ట్బిన్ ఇచ్చాడు, మా బ్యాగ్ అక్కడ పెట్టా. అలాగే 2 చైర్స్ ఉన్నాయి, కర్టన్స్ ఉన్నాయి 2 వైపులా. టీపాయ్ ఒకటి ఇచ్చాడు, ఫుల్ మిర్రర్ ఒకటి ఇచ్చాడు. నా అవతారం అయితే ఇలా ఉంది, ఏమనుకోకండి. ఒక టీవీ ఉంది, మరి ఇది పనిచేస్తుందో లేదో ఇంకా పెట్టలేదు. ఏసీ ఒకటి ఆన్ చేశారు ఇప్పుడే. 4 వాటర్ బాటిల్స్ ఇచ్చారు. అలాగే 2 టవల్స్ మ్యాండేటరీ, 2 సోప్స్ ఇచ్చారు. ఇక్కడ లగేజ్ ఏమైనా పెట్టుకోవడానికి ఉంది. ఫోన్ చేయడానికి కానీ అలాంటి వాటికి ఏమీ లేదు. ఇదిగోండి ఇప్పుడే మా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. మేమైతే 2 రూములు తీసుకున్నాం. ఇది మా హోమ్ టూర్. మా అబ్బాయి కూడా ఇప్పుడే అరుచుకుంటూ వస్తున్నాడు. నెక్స్ట్ ఒకసారి వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయో చూసి అవి కూడా ఒకసారి చూపిస్తే ఎలా ఉన్నాయో.
పర్లేదు, నాట్ బ్యాడ్. పెద్దగానే ఉంది. ఒక మంచం ఒకటే తక్కువ దీంట్లో నాకు తెలిసి. నాట్ బ్యాడ్. మా అబ్బాయి అయితే నిద్ర లేచాడు, ఆట ఆడుతున్నాడు ఇక మా అందరితో. ఇంట్లో తిరిగినట్టే తిరుగుతున్నాడు ఇక్కడ కూడా. మా అమ్మ కూడా వచ్చేసారు లగేజ్ తీసుకొని. అంజలి బాగుందారు? కాస్ట్ ఎంత? బయటికి వెళ్ళాడు. కాస్ట్ ఎంత పడింది? ఈ రూమ్ కాస్ట్ అయితే 1500 పడిందండి. మేమైతే 2 days ఉంటున్నాం. అదేవిధంగా రూమ్ నుంచి బయటికి రాగానే బాల్కనీ వ్యూ ఉంది, కానీ ఇక్కడ ఏమీ లేదు, అంతా చెత్త చెదారం ఉంది. ఇక్కడ నుంచి టెంపుల్ మేము తీసుకున్న దగ్గర నుంచి టెంపుల్ అయితే 600 meters ఉంది. అంటే 1/2 kilometer అయితే ఇక్కడ నుంచి అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి guys, day 1 వీడియో అయితే ఇంతకు ముగిసింది. రేపు మనం day 2 వీడియో ఏంటి అనేది రేపు చూసేద్దాం.